ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కూడా వేటు వేయబోతోందని, అందులో భాగంగానే డీజీపీ గారి మీద అలాగే సిఎస్ గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతుందని, వారితో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ తరపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే. నమస్తే. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో కొంతమంది ఐపీఎస్లు అలాగే ఐఏఎస్ల మీద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని కూడా నియమించింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వారిలో డీజీపీ గారు ఉన్నారు, సిఎస్ గారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు కూడా ఉన్నారు. వారి మీద ఈసీ వేటు వేయబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా వీరు ముగ్గురు మీద వేటు పడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఎన్నికల కోడ్కి నిబంధనలకు అనుగుణంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద వేటు పడేదానికి ఆస్కారం ఛాన్సెస్ ఉంటాయి, పడుద్ది కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియని తన ఫేవర్గా జరుపుకోవాలనే పైన ఇంటెన్షన్లో ఉన్న వ్యక్తి. సో కీ పొజిషన్లు అన్నింటిలో తన సొంత సామాజిక వర్గానికి లేకపోతే తనకు అండగా ఉండే అఫీషియల్స్ అందరినీ కీ పొజిషన్లో పెట్టుకొని ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. కింద వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి పైన డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీ వరకు ఎలక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఎంప్లాయీ కీ పొజిషన్లో ఉండేవాడు తన వ్యక్తిగా తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ డ్రైవ్ చేయాలని చూస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా రైట్ ఫ్రమ్ బిగినింగ్ మీరు చూడండి, వాలంటీర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు అందరూ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులే తప్ప తనకు అగెనెస్ట్గా పనిచేసే వాళ్ళని తనకు అగెనెస్ట్గా మాట్లాడే వాళ్ళని ఎవరినీ బెటర్ పొజిషన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్రమ్ డే వన్ ఆయన చేసిన పని ఇదే. సో చాలా దూరదృష్టితో పనిచేసి ఈరోజు ఎలక్షన్ మొత్తాన్ని తనకు అనుకూలంగా నడిచే ప్రక్రియలో ఎలక్షన్ మొత్తం తనకు అనుకూలంగా నడిచేలా చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఇంకోటి మనం చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఆయన సివిల్ సర్వెంట్స్ అందరూ దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తిష్టేసేసారు వాళ్ళు. సో వాళ్ళు అందులో చాలామంది ఈరోజు కీ పొజిషన్స్లో ఉన్నారు, ఎలక్షన్ని ఇండైరెక్ట్గా ప్రభావితం చేసే పొజిషన్లో కూర్చొని ఉన్నారు. సో ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ వారు క్లీన్గా పరిశీలించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరిగేదానికి ఆస్కారమే లేదు. ఎక్కడ ఎలా పాజిబుల్ అయితే అక్కడ అంత పైన ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి పూనుకొనే ఉన్నారు. సో దీని మీద ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వస్తాయి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలా. అక్కడ న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఉండే అఫీషియల్స్ని ఆ ప్లేస్లో పెడితేనే ఎన్నికలు సజావుగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు 21 మంది సివిల్ సర్వెంట్స్ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే డీజీపీ గారు అలాగే సిఎస్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతోంది. వారి మీద వేటు వేసి ఆ స్థానాల్లో వేరే వారిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెరేటివ్ కానివ్వండి, పర్సెప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది బీజేపీ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి అగెనెస్ట్కి వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా సెంటర్లో ఉన్న బీజేపీ ఎలక్షన్ కమిషనర్ ద్వారా మిషనరీ మొత్తాన్ని జగన్కి అనుకూలంగా పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే పరిస్థితి. మరి నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా గనక వ్యవహరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆ ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద ఎందుకు వేటు వేస్తుంది? ఎవరి మీద వేశారు ఈ వేటు? ఆల్రెడీ ఆరుగురు ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద వేటు పడింది కదా. అది అక్కడ ప్రధాని గారి మీటింగ్లో భద్రతా వైఫల్యం గురించి కదా అది వేటు పడ్డది. తర్వాత ఎవరి మీద ఇప్పుడు సిఎస్ గారు కానివ్వండి, డీజీపీ వాళ్ళని మార్చట్లేదు కదా, కీ పొజిషన్లో ఉన్న వాళ్ళు మార్చట్లా. ఇప్పుడు బీజేపీ నిజంగా ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిపించాలనుకొని ఎలక్షన్ కమిషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేయించట్లేదు అనుకుందాం, టైం బీయింగ్ అనుకుందాం మనం. మరి పురంధరేశ్వరి గారు లెటర్ రాసిన వాళ్ళ మీద యాక్షన్స్ ఎందుకు లేవు? ఇప్పటి వరకు యాక్షన్స్ ఎందుకు లేవు? అండ్ బీజేపీ చాలా అంటే యాక్షన్ తీసుకోబోతుంది. అందులో భాగంగానే సిఎస్ గారిని, డీజీపీ గారిని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ లెటర్ రాశారు. ఇప్పటి వరకు యాక్షన్ అయితే తీసుకోలేదు కదా, తీసుకుంటారో లేదో గ్యారంటీ కూడా లేదు కదా.
99% తీసుకోరు. సిఎస్ అతనే ఉంటారు, డీజీపీ కూడా అతనే ఉంటారు. వాళ్ళు మార్చేదానికి ఆస్కారం లేదు. ఇంటెలిజెన్స్ డీజీగా కూడా ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారే ఉంటారు. మార్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లేను వ్యక్తిని బీజేపీ దూరం చేసుకోదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేదానికి ఎక్కువను సీట్లన్నీ తీసుకుంటుంది. ఎక్కడెక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో ఆ సీట్లన్నీ వైసీపీ గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. అది సీక్రెట్గా అఫీషియల్గా టీడీపీతో పొత్తులో ఉంటూ అన్అఫీషియల్గా వాళ్ళు వైసీపీకి ఫేవర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 2 వర్గాలు వర్చువల్గా 2 స్ప్లిట్స్ ఉన్నాయని అందరూ తెలిసిన సత్యమే. ఒకటి ప్రో టీడీపీ, ఇంకోళ్ళు ప్రో వైసీపీ. ప్రో వైసీపీ వాళ్ళకి ఎక్కువ మందికి సీట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ వర్గాలన్నీ ప్రో వైసీపీ, బీజేపీలో ఉన్న ప్రో వైసీపీ గ్రూప్ అంతా ఖచ్చితంగా వైసీపీకి లబ్ధి చేకూర్చే పని చేస్తుంది. కానీ బీజేపీ అభ్యర్థులు గెలిచేదానికి సహకరించే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి కీలక అస్త్రంగా భావించారు. ఇప్పుడు ఆ అస్త్రం అంటే టార్గెట్ మిస్ అవ్వబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. లేదు, ఛాన్సే లేదండి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మేము వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తుంటే ఆయన ఆల్మోస్ట్ అన్ని కీ పొజిషన్స్లోనే ఉన్నారు. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నారు, తర్వాత డీజీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా లాయల్ పర్సన్ అదంతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అందుకే ఎన్నికల కోసం ఆ కీలక అస్త్రాన్ని సంధించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వల్ల అది దశ మార్చుకోబోతుంది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముందు నుంచే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు కదా. ఇప్పుడు మొన్న పెట్టి ఆ ప్లేస్లో పెట్టాల ముందు నుంచి ఆయన పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి పెట్టుంటే కీలక అస్త్రంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆయన ముందు నుంచి ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కీలక అస్త్రంగా భావించాల్సిన అవసరం అయితే అంత కనపడట్లేదు అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గారి మీద, అలాగే డీజీపీ గారి మీద, సిఎస్ గారి మీద చర్యలు ఉండే అవకాశం లేదంటారా? అంటే నాకు తెలిసి బీజేపీ అంత సీరియస్గా డెసిషన్స్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే కనపడట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత పెట్టిన మొట్టమొదటి మీటింగ్లో ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన మీద ఒక్క మాట మాట్లాడకుండా అసలు ఇక్కడ ఆ పాలన చాలా సవ్యంగా జరుగుతున్నంత ఇమేజ్ ఇచ్చేసి వైసీపీకి మంచి జరిగేలా మాట్లాడేసి వెళ్ళిపోయారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి హాని జరిగే పని చెయ్యరు. అది తెలిసి కూడా టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తులు ఎందుకున్నారో అర్థం కాని అంశము. దానికి తోడు 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న పార్టీ బీజేపీ. సెంటర్లో పవర్లో ఉండి రాష్ట్రానికి రావాల్సింది, రాష్ట్రానికి అభివృద్ధి పరంగా సహకరించిన పార్టీ బీజేపీ పార్టీ. తర్వాత గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా అధోపాతాళానికి తొక్కిన పార్టీ వైసీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ని ద్రోహం చేస్తున్న 2 పార్టీలు బీజేపీ యాజ్ వెల్ యాజ్ వైసీపీ కలిసి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న క్రమంలో టీడీపీ, జనసేనతో కూటమిలో ఉండి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న బీజేపీ ఈ కూటమికి న్యాయం చేస్తుందనేది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తికి కూడా లేదు. ఖచ్చితంగా ఈ కూటమిలో ఉన్నారు కానీ జగన్ మేలు కోరుకుంటున్న పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించే ఒక్క పని కూడా చేయబోదు. ఓకే, అంటే వీరు ముగ్గురు మీదే కాదు ఇంకే ఐపీఎస్ మీద, ఐఏఎస్ మీద వేటు పడే అవకాశం లేదంటారు? అయితే అంటే పడొచ్చండి. ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు, తర్వాత ఏమన్నా పడవచ్చు. ఇప్పటికైతే కీ పొజిషన్స్లో ఉన్న పెద్ద వాళ్ళని మార్చేదానికి ఆస్కారం చాలా చాలా తక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు. బీజేపీ ఆపదల్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసే వ్యక్తి. బీజేపీ మీద పార్లమెంట్లో విపక్షాలన్నీ ఉధృతంగా దాడి చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని డిజరప్ట్ చేసేదానికి హెల్ప్ అయ్యే ఎంపీలు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో అంటే ఇది వైసీపీ ఎంపీలు. మీరు చూడండి, కోవిడ్ సెకండ్ ఫేజ్ జరిగింది, గంగానదిలో శవాలు తేలాయి. అపోజిషన్ పార్టీలన్నీ ఏకతాటి ఒక మాట మీదకి వచ్చి బీజేపీని ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నారు. ఆ టైంలో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్ళి ఒక అసంబద్ధమైన వాదనను ముందుకు తీసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించి దేశానికి జరిగిన అత్యంత తీవ్రమైన అంశం ఏదైతే ఉందో కోవిడ్ సెకండ్ ఫేజ్లో గంగానదిలో శవాలు తేలే అంశాన్ని డైవర్ట్ చేసేసి బీజేపీని ఎక్స్పోజ్ను, ఫెయిల్యూర్ని కప్పిపుచ్చేదానికి హెల్ప్ చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ. భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీసే చట్టాలు బీజేపీ తీసుకొస్తూ ఉంటే ప్రతి చట్టాన్ని రాజ్యసభలో, లోక్సభలో మద్దతు పలుకుతున్న పార్టీ వైసీపీ పార్టీ. అలాంటి వైసీపీని నరేంద్ర మోదీ కానీ, బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకు దూరం చేసుకుంటుంది? వాళ్ళ హిందుత్వ ఎజెండా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి పపెట్ పార్టీస్ అవసరము. ఓకే, సో ఆయన వైసీపీ అనే పార్టీ కంప్లీట్గా బీజేపీకి ఒక పపెట్ పార్టీ. గత 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా చూడండి, 5 సంవత్సరాలు కాదు, 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత
ఒక్కటంటే ఒక్క ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా గట్టిగా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడకుండా బీజేపీని బ్యాక్డోర్ నుంచి సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని వాళ్ళు ఎందుకు కాదంటారు అసలు? సో ఎట్టి పరిస్థితుల్లో ఏ అఫీషియల్స్ మీద ఎలాంటి వేటు పడదు, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. బీజేపీ పని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ముందుకెళ్ళకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి నోచుకోకుండా ఎలాంటి అవకాశాలు లేకుండా ఎంత దయనీయమైన జీవితాలు గడిపిన ఇబ్బంది లేదు. కానీ మన ఎజెండా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా. పార్లమెంట్లో మనం తీసుకొచ్చే ప్రతి చట్టానికి ఇలాంటి మనకు అవసరం మద్దతు పలికేదానికని ఒక ధోరణిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించే పని ఒక్క పని కూడా బీజేపీ చేయించబోదు త్రూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే అండి, థ్యాంక్ యూ.